కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నాజీరుడు అనేటువంటి ఒక మాట మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది. నాజీరుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు, ఒక ముఖ్యమైన పని మీద పిలువబడినటువంటి వ్యక్తి అని అర్థం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1-5 వచనాలండి. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా వీళ్ళకి బాగా అలవాటు తప్పు తెలుసుకోవడం, ఆ తప్పులో పడిపోవటం, ఆ తర్వాత బాధపడడం, ఆ తర్వాత బానిసలుగా మారిపోవటం, ఆ తప్పు తెలుసుకోవడము, దేవా మమ్మల్ని క్షమించను మొరపెట్టడము, దేవుడు వాళ్ళని క్షమించేయడము, మళ్ళీ వాళ్ళు బాగా అయిపోవటము, ఆ తర్వాత మళ్ళీ తప్పు చేయడము, ఇవన్నీ కూడా యూదులకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది అనమాట. దోషులు కాగా యెహోవా దేవుడు 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. పనిష్మెంట్ అనమాట. దేవునికి ఎంత కోపమో తెలుసండి. పనిష్మెంట్ మామూలుగా ఉండదండి. తప్పుని తప్పు అని చెప్పడం తప్పు కాదండి, తప్పుని తప్పు అని చెప్పకపోవడం తప్పు. దేవుడు తప్పున్నప్పుడు ఇది తప్పు అని చెప్తాడు, గట్టిగా ఖండిస్తాడు, హెచ్చరిస్తాడు, నిన్ను భయపెడతాడు, బాధిస్తాడు, నీకు శిక్షణ ఇస్తాడు, నేను రక్షిస్తాడు. కరెక్టే, కానీ నువ్వు తప్పు చేసినప్పుడు కూడా నిన్ను శిక్షిస్తాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ భూలోకంలో నువ్వు సంపాదిస్తున్నప్పుడు, నువ్వు తప్పుడు బోధ చేస్తున్నప్పుడు, ధనార్జన కొరకు నువ్వు పని చేస్తున్నప్పుడు నిన్ను పట్టించుకోవట్లేదేమో దేవుడు, కానీ తీర్పు దినమున నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఇంకా మారుతావని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకనే నిన్ను శిక్షించట్లేదు. అన్న తప్పుడు బోధకులారా, సువార్త కొరకు డబ్బుల కొరకు సువార్తన ఈ రోజున మనం చేస్తున్న పనులు ఇవన్నీ ఇంకా మారుతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. అందుకనే నిన్ను శిక్షించట్లా. నువ్వు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దేవుడు నన్ను ఏమనట్లేదులే, నేను ఎంతైనా అడుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా దోచుకోవచ్చు, ఎంతైనా దాచుకోవచ్చు అనుకుంటున్నావు. పరలోకంలో పనికిరాని డబ్బుని ఈ లోకంలో మాత్రమే నువ్వు చూస్తావు. అక్కడ ఏది పనికిరాదు, ₹1 తీసుకెళ్ళవు. ఆ కాలమున దాన వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దాను అనేటువంటి 12 గోత్రాలలో ఒక గోత్రమైనటువంటి దాను గోత్రములలో పుట్టినటువంటి వ్యక్తి మనోహ. ఈ మనోహ అనేటువంటి వ్యక్తికి ఒక భార్య ఉన్నదండి. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉన్నది, పిల్లలు పుట్టలేదు. యెహోవా దూత ఆ స్త్రీకి కనిపించి, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయినవు, కానీ నీవు గర్భవతివై ఒక కుమారుణ్ణి కంటావు. నీవు జాగ్రత్తగా ఉండాలి, ద్రాక్షారసం తాగకూడదు, మద్యం తీసుకోకూడదు, అపవిత్రమైనది అపరిశుద్ధమైనటువంటి జంతువుని పక్షిని దేనిని కూడా నువ్వు వండుకుని తినకూడదు. నీవు గర్భవతి అవుతావు, నీకు ఒక కొడుకు పుడతాడు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, అతని జీవితాంతము కూడా అతనికి నువ్వు ఈ క్షవరము చేయించకూడదు, గుండు కొట్టించకూడదు, కనీసం కత్తిరించకూడదు కూడా. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరుడు చేయబడిన వాడై, ప్రత్యేకపరచబడిన వాడై, ఫిలిష్తీయుల చేతిలో నుండి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు అనగా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఒక యెహోవా దూత ఇలాగ ప్రత్యక్షమై ఇలాగ జరుగుతుందని చెప్పడం జరిగిందని చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఏంటంటే నాజీరుడు అనే మాటకి ఒక వ్యక్తి, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు తనను తాను స్వచ్ఛందంగా, అంటే ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా, ఎవరి నుంచి ఫోర్స్ లేకుండా, బలవంతముగా కాక తనకు తాను దేవుని సేవకు అంకితం చేసుకోవడాన్ని నాజీరుడుగా ఉండటం అని అంటారు. సంఖ్యాకాండంలోకి ఒకసారి వెళ్దాము. 6వ అధ్యాయంలో 2-3 వచనాలలో, పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరుడగుటకు ఎవరైనను మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనిన ఎడల అతను లేదా ఆమె ద్రాక్షారసము తాగకూడదు, మద్యము మానివేయాలి, ద్రాక్షారసపు చిరకనైనను, అంటే ఆ టేస్ట్, ఒక చిన్న బొట్టు అలాగ టేస్ట్ కూడా చేయకూడదని అక్కడ ఒక హెచ్చరిక ఉన్నది. ఈ హెచ్చరికను తూచా తప్పకుండా పాటించినటువంటి యేసు ప్రభుని చూసారా మీరు ఎప్పుడైనా? చూడలేదు కదా. మార్కు సువార్తలకు రండి, 15వ అధ్యాయం 23వ వచనము. అంతటా బోళము కలిపిన, బోళము అంటే మిర్ అని అంటారండి. ఈ మిర్ అనేటువంటిది ఏంటంటే వైన్లో జనరల్గా వాడుతూ ఉంటారు. అంటే ఈ బోళం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఆల్రెడీ సిలువ పైన వేలాడుతున్న యేసు ప్రభు రక్తమంతా పోగొట్టుకుని చాలా నీరసమైపోయి ఉన్నప్పుడు ఆ పెయిన్ ఎక్కువ అవుతుంటది. ఆ పెయిన్, ఆ చనిపోతున్న పెయిన్ ఆయనకి తెలియకుండా ఉండడానికి ఒక నార్కోటిక్ డ్రగ్ గా ఉండేటువంటి మిర్ అంటారు ఇంగ్లీష్ లో, ఇదే బోళము తెలుగులో. ఆ బోళాన్ని వైన్ తో కలిపి ఇచ్చేవాళ్ళు అనమాట ఆ సిలువ పైన ఉండేటువంటి వ్యక్తికి. రోమా చక్రవర్తులు రోమా సైనికులకు ఇచ్చినటువంటి ఆజ్ఞది. కాబట్టి ఆ బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకు ఇచ్చారు, యేసు ప్రభువుకి రోమా సైనికులు ఇచ్చారు. కానీ
ఆయన దానిని పుచ్చుకొనలేదు. గమనించారా? ఎందుకంటే ఈ పెయిన్ తెలుస్తూనే పోవాలి. ఆయన శిలువ పైన ఆ మరణము, ఆ పెయిన్, ఆ బాధ, ఆ నొప్పి మన కొరకు ఆయన భరించాలి. ఇది దేవుని ప్రణాళిక. అందుకని యేసు ప్రభు వారు నాకు పెయిన్ లేకుండా పోవడం ఇష్టం లేదన్నా, నాకు ఎనస్థీషియా వద్దు, నాకు ఈ బోళం వద్దు, నాకు ఈ నార్కోటిక్ డ్రగ్ వద్దు, నేను ఇలా న్యాచురల్ గానే పోవాలి అని ఆయన చిరకను పుచ్చుకొనలేదు. ఎందుకంటే తనను తాను దేవునికి ప్రత్యేకపరచుకున్న నాజీరుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన తప్పు చేయలేదు. కానీ సంసోన్ తప్పు చేశాడు. సంసోన్ ఏం తప్పు చేశాడో రానయ్యున్నటువంటి వీడియోస్ లో మీతో మాట్లాడు. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సంసోను నాజీరుడిగా చేయబడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతను టెంప్టేషన్ నుండి పాపంలోనికి పడిన సందర్భం ఉన్నది ప్రభువా. ఎంతో మంది క్రైస్తవులు, యవనస్తులు ముఖ్యంగా, వారికి తెలిసి తెలియక తప్పులు చేస్తూ పాపంలో పడిపోతూ అక్రమ సంబంధాల పేరిట, అఘాయిత్యాల పేరిట, మోసాల పేరిట, అబద్ధాల పేరిట వారి జీవన శైలిని వారు మార్చుకుంటూ వారికి తెలియని ఇబ్బందులు పడిపోతూ ఉంటున్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆ చీకటి చేతుల నుండి వారిని విడిపించండి. అంధకార శక్తుల నుంచి వారిని విడిపించి మీ సేవలో వారిని వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.